హాయ్, నా పేరు జహాంగీర్. నేను ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ నుండి మాట్లాడుతున్నాను. అంటే మీ అందరికీ ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ అంటే ఏంటి అని మీకు చెప్తానండి. ఎక్సెల్లా వచ్చేసి యాక్చువల్గా ఎడ్యుకేషన్ ప్లస్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ చేస్తుందండి. ఎడ్యుకేషన్ సర్వీసెస్ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అబ్రాడ్లో వెళ్ళాలి అనుకుంటున్నారు కదా, వాళ్ళు హైయర్ స్టడీస్కి వెళ్ళొచ్చు. ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, వాళ్ళు అనేది అబ్రాడ్లో వెళ్ళి సెటిల్ కావచ్చు అండి. వాళ్ళకి ఏ కంట్రీ అయితే బెస్ట్ అనేది మేము సజెస్ట్ చేస్తాం. వాళ్ళకి వచ్చేసి కెనడా పిఆర్ ఉంటుంది, పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. దాంతోపాటు ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా, యూకే స్కిల్ వర్క్ వీసా, ఇంకోటి వచ్చి జర్మనీ జాబ్ సీకర్ వీసా అండి. అండ్ దాంతో పాటు వాళ్ళకి ఎక్సెల్లా సైడ్ నుంచి జాబ్ అసిస్టెంట్స్ కూడా ఉంటుంది. అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, పిఆర్ వీసా వస్తుంది, వీసా వచ్చిన తర్వాత జాబ్ ఎలా అని. వాళ్ళ కోసం జాబ్ అసిస్టెంట్స్ కూడా ఉంటుందండి. సపరేట్ బ్యాక్ ఎండ్ టీమ్ ఉంటుంది. అంటే మాకు తెలిసిన కంపెనీస్ కానివ్వండి, జాబ్ పోర్టల్స్ కానివ్వండి, కెనడాలో కానివ్వండి, ఆస్ట్రేలియాలో కానివ్వండి, వాళ్ళ దగ్గర నుంచి మీకు జాబ్ రావడానికి కూడా ఈజీగా ఉంటుందండి. అంటే మీకు ఇంటర్వ్యూ కాల్స్ అనేది హిట్ అవుతాయి. మీ ఇంటర్వ్యూ కాల్స్ కూడా మీరు క్రాక్ చేయొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అంటే స్టూడెంట్ వీసా పైన వెళ్ళిన వాళ్ళు ఉంటారు, ఇమిగ్రేషన్ వీసా పైన వెళ్ళిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇచ్చే రిఫరెన్సెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. అండ్ చాలా మందికి ఇంకో డౌట్ ఏంటి అంటే, ఓకే కంట్రీకి వెళ్తాం, అక్కడ వెళ్ళిన తర్వాత ప్రాపర్ గైడెన్స్ ఉంటుందా ఉండదా? ఎక్సెల్లా సైడ్ నుంచి వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ కూడా ఉంటుందండి. ఇంకోటి ఐఎల్స్ ఇంకా పీటీ ట్రైనింగ్ కూడా మా సైడ్ నుంచి ఉంటుంది. ఐఎల్స్ అంటే చాలా మందికి ఒక భయం ఉంటుంది, అంటే మా ఫ్రెండ్ అప్లై చేశారు రాలేదు, లేదు అంటే మా కజిన్ అప్లై చేశారు రాలేదు, మా తెలిసిన వాళ్ళు ఇంకా పిఆర్ కేసారు ఇంకా వాళ్ళకి పిఆర్ పిక్ కాలేదని చాలా ఉంటుంది. కానీ అది డిపెండ్స్ అపాన్ ద ప్రొఫైల్ బై ప్రొఫైల్ అండి. ఎందుకంటే మీ స్కోర్ ఒకలా ఉండొచ్చు, వాళ్ళ స్కోర్ ఒకలా ఉండొచ్చు, మీ ప్రొఫైల్ వేరేలా ఉండొచ్చు, వాళ్ళ ప్రొఫైల్ వేరేలా ఉండొచ్చు. ఎందుకంటే ఐఎల్స్ రిక్వైర్మెంట్ అనేది మోర్ దెన్ 6 అండి. ఓకే, కెనడాకి ఆస్ట్రేలియా కూడా డిఫరెంట్. కెనడాకి వచ్చేసి మనకి ఐఎల్స్ అనేది జనరల్ రాయాలి, ఓకే, అండ్ పీటీ కోర్ రాసుకోవచ్చు. అదే ఒకవేళ ఆస్ట్రేలియాకి అయితే అకాడమిక్ రాయాలండి. ఓకే, ఐఎల్స్ అకాడమిక్ రాయాలి, లేదంటే పీటీ కోర్ కూడా మనం రాసుకోవచ్చు. అండ్ టోటల్ బెనిఫిట్స్ కూడా ఉంటుంది. మనకు ఆస్ట్రేలియా పిఆర్కి అప్లై చేయాలి అంటే మనకు 65 పాయింట్స్ ఉండాలి. కెనడా పిఆర్కి అప్లై చేయాలి అంటే మనకు 67 పాయింట్స్ ఉంటుంది. దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఐఎల్స్ అండి. బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి మీకు. అక్కడ జాబ్స్ కూడా చాలా ఉన్నాయి, ఎవరైనా అప్లై చేయొచ్చు. ఏ జాబ్ ఆక్యుపేషన్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అండి. దీనికి వచ్చేసి హెచ్ఆర్స్ కానివ్వండి, ఐటీ వాళ్ళు కానివ్వండి, నాన్ ఐటీ పర్సన్స్ కానివ్వండి, మినిమం డిగ్రీ ఉండి వాళ్ళకు ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే దేనికైనా అప్లై చేయొచ్చు. ఆస్ట్రేలియాకి మోర్ దెన్ 3 to 4 years ఎక్స్పీరియన్స్ కావాలి. ఓకే, అక్కడ కూడా వాళ్ళు ఆస్ట్రేలియాలో వెళ్ళి కూడా వాళ్ళు సెటిల్ కావచ్చు అండి. అంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఒకవేళ వాళ్ళు కెనడాకి అప్లై చేస్తే ఒక వాళ్ళకి పిఎన్పి, ఏఐపిపి, లేదంటే ఎఫ్ఎస్డబ్ల్యూ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి, వాళ్ళ సిఆర్ఎస్ స్కోర్ ని బట్టి ప్రొఫైల్స్ అనేది పిక్ అవుతాయి. లేదు ఒకవేళ వాళ్ళు ఆస్ట్రేలియాకి అప్లై చేస్తే 189 వీసానా 190 వీసా అనేది మనకు తెలుస్తుందండి దాంట్లో. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఈ టోటల్ ప్రాసెస్ అనేది మనకి 8 months ప్రాసెస్. ఈ 8 months లో కూడా మనకి ఫస్ట్ అనేది మీ ఎలిజిబిలిటీ చెక్ చేస్తాం. బ్లైండ్లీగా మనం మూవ్ కాలేము, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మీకు కెరీర్ కి సంబంధించినవి కాబట్టి మీకు ఎక్కడైతే వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటుందో, ఎక్కడైతే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందో ఆ వీసాకి మనం ట్రై చేస్తామండి. ఎందుకంటే మీరు అనుకొని వచ్చే కంట్రీ ఒకటి, అంటే మీ ప్రొఫైల్ కి కంట్రీ ఒకటి ఉంటుందండి. దాని తగ్గట్టే మనం మీ ప్రొఫైల్ తగ్గట్టే మనం కంట్రీని అనేది సజెస్ట్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, చాలా మంది ఫస్ట్ మీ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ అయినాకనే మేము ప్రాసెస్ చేస్తాం. ఆ ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ కూడా మీకు పంపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీ ప్రొఫైల్ ఇలా ఉంది, మీకు ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, మీ జాబ్ ఆక్యుపేషన్ ఏంటి ఉంది, దీంట్లో ఈ ప్రోగ్రామ్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు అనేది మీకు ఒకసారి క్లారిఫై ఇచ్చిన తర్వాత మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసిన తర్వాతనే మనం ఈ ప్రాసెస్ చేస్తాం. ఇంకోటి చాలా మందికి డౌట్ వచ్చేది ఏంటి అంటే, ఇది చాలా లెందీ ప్రాసెస్. పిఆర్ అనేది 2 months 3 months లో రాదండి. డిపెండ్ అపాన్ ది డాక్యుమెంటేషన్. ఓకే, ఎంత మనం ప్రాపర్గా ఫాలో అప్ చేస్తే అంత ప్రాపర్గా మనకు వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, కొంచెం పేషెన్సీ ఉంటే ఈజీగా పిఆర్ వీసా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే, ఐఎల్స్లో కూడా స్టూడెంట్ వీసాకి ఐఎల్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది, పిఆర్కి అనేది ఐఎల్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఒక్కసారి మీకు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి లేదంటే మా వెబ్సైట్కి విజిట్ అయ్యారనుకోండి, దానికి ప్రాపర్ గైడెన్స్ మీ ప్రొఫైల్ తగ్గట్టు మీకు ఏ వీసా అయితే బెటర్, ఏ కంట్రీ అయితే బెటర్ అని మనం సజెస్ట్ చేస్తాము. అండ్ దాంతో పాటు ఈ 8 months చాలా లెందీ ప్రాసెస్ అనుకుంటారు కదా, ఎందుకంటే డాక్యుమెంటేషన్ చేయాలండి. ఎందుకు ఈ మధ్య చాలా జరుగుతున్నాయి, డాక్యుమెంటేషన్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల చాలా మంది తిరిగి వచ్చేస్తున్నారు. బట్ డాక్యుమెంటేషన్ కరెక్ట్ గా ఉంటే మీకు ఫ్యూచర్ లో కూడా ఎలాంటి ప్రాబ్లం మీకు ఫేస్ చేయడానికి రాదండి. ఈజీగా మీ పిఆర్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు, మీరు హ్యాపీగా అక్కడ వెళ్ళి సెటిల్ కావచ్చు. ఓకే, అండ్ కెనడాలో చాలా జాబ్స్ ఉన్నాయి. కెనడా కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా మంది ఏదో ఇష్యూ నడుస్తుందని చెప్పారు కెనడాలో, అదే కలిగిస్తానని. అలాంటి ఇష్యూస్ ఇప్పుడు ఏం లేవండి. ఈజీగా హ్యాపీగా చాలా మంది వెళ్ళి సెటిల్ అవుతున్నారు, స్టూడెంట్ వీసా పైన అండ్ పిఆర్ వీసాస్ పైన కూడా. అండ్ దాంతో పాటు టూరిస్ట్ వీసా అండ్ విజిట్ వీసా కూడా మనం చేస్తామండి. టూరిస్ట్ వీసా ఎవరైతే కంట్రీస్ కి వెళ్ళి అక్కడ హ్యాపీగా టూర్ గా వెళ్ళి ఫ్రెండ్స్ తో కానివ్వండి, పేరెంట్స్ తో కానివ్వండి టైం స్పెండ్ చేయాలి అంటే టూరిస్ట్ వీసాస్ పైన కూడా వెళ్ళొచ్చు. విజిట్ వీసాస్ కూడా మేము చేస్తామండి. మ్యాక్స్ 1 or 1.5 month లో వచ్చేస్తుంది మనకి టూరిస్ట్ వీసా అయినా కానీ విజిట్ వీసా కానివ్వండి. దాని దగ్గర డాక్యుమెంటేషన్ ఎంత ఫండ్స్ అవుతుంది, దాని రిక్వైర్మెంట్, పిఆర్ ప్రాసెస్ కి ఎంత అవుతుంది, దాని రిక్వైర్మెంట్ ఏంటి, యాక్చువల్గా ఎలా డాక్యుమెంటేషన్, ఏం డాక్యుమెంట్స్, ఇవన్నీ ప్రాపర్ గా కౌన్సిలర్ అనేది మీకు గైడ్ చేస్తుంది. త్రూ అవుట్ మీకు పిఆర్ వీసా వచ్చే వరకు
వరకు ఒక పర్సన్ అనేది, ఒక కేస్ ఆఫీసర్ అనేది మీకు ఉంటాడనమాట. ప్రాపర్ రెస్పాన్సిబిలిటీ డాక్యుమెంటేషన్ ది తీసుకొని వన్స్ మీరు ఎక్సెల్ నియర్ బై ఉన్న బ్రాంచ్ కి మీరు విజిట్ అవుతే మీకు తెలుస్తుందండి ఏంటి మీ ప్రొఫైల్ అనేది, ఏ కంట్రీకి బాగుంటుంది, లేదంటే మనం స్టూడెంట్ వీసాకి అప్లై చేయాలి అంటే ఏ కంట్రీ అయితే బెస్ట్ ఉంటుంది అనేది వాళ్ళని సజెస్ట్ చేస్తారు. మనకు ఆల్మోస్ట్ బ్రాంచెస్ వచ్చేసి ఏపీలో ఉన్నాయండి, దాంతోపాటు తెలంగాణలో ఉన్నాయి. ఏపీలో వచ్చేసి గుంటూరు, వైజాగ్, విజయవాడ. ఒకవేళ మీరు తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్ లో మీకు మాదాపూర్ లో బ్రాంచ్ ఉంది, దాంతోపాటు సోమాజీ కూడా కుక్కడపల్లిలో కూడా బ్రాంచ్ ఉంటుంది. లేదు అంటే మీకు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ పైన కాల్ చేసి జస్ట్ మీకు ప్రొఫైల్ ఒకసారి చెప్తే వాళ్ళు దాని తగ్గట్టు ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి మీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారండి. అండ్ లేదు అంటే మా లాగిన్ వెబ్సైట్ లో లాగిన్ సరిపోతుంది, మీరు www.excella.com కి విజిట్ అయితే సరిపోతుంది.